రైట్ ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆమె పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపడతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో లోక్సభ ఎలక్షన్స్ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే 10 ఏళ్ల నాటి పూర్వ వైభవం నెలకొంటుందని, జగన్ను ఎదుర్కోవటం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలకు పీసీసీ చీఫ్గా నియమిస్తారన్న టాక్ వినిపిస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, ఇప్పటికే మనం చూసుకుంటే అటు ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా అటు రుద్రరాజు కూడా తన రాజీనామాని ప్రకటించారు. దీని తర్వాత ఇటు కాంగ్రెస్ తరపు నుంచి ఖచ్చితంగా షర్మిలానే పీసీసీ చీఫ్ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తారు అని చెప్పి కూడా టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా శివ? రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల దాదాపుగా ఖరారైన పరిస్థితి కనిపిస్తోంది. ఆమె తెలంగాణకు సంబంధించి ఆమె ఏదైతే తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్లో ఆంధ్రప్రదేశ్లో కీలకమైన బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఆమె కోరింది. దానిలో భాగంగానే పీసీసీ అధ్యక్ష పదవి ఆమె ఇవ్వడానికి దాదాపుగా అధిష్టానం అంగీకారం తెలిపింది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న రాహుల్ గాంధీ జూడో యాత్ర ప్రారంభ సమయంలో కూడా మల్లికార్జున ఖార్గే ఆమెకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కూడా నిర్ణయం వెలువరిస్తామని చెప్పి ఆమెకు భరోసా ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. గతంలో ఏదైతే వారం రోజుల క్రితం కూడా మాణిక్యం ఠాగూర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యమైన నాయకులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కూడా షర్మిలాకి అధ్యక్ష పదవి ఇస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి వారు ఏకవాక్య తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కూడా మల్లికార్జున ఖార్గేకి మాణిక్యం ఠాగూర్ అందజేయడం జరిగింది. ఇక రానున్న ఎన్నికల్లో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం కుతూహలాడుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇటు కేరళ కానీ కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఇటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాదిలో ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక అలాగే కేరళకు సంబంధించి కానీ మిగిలిన తమిళనాడుకు సంబంధించి కూడా ఏదైతే ఇండియా కూటమి అనుబంధ ప్రభుత్వాలే అక్కడ ఉన్నాయి. సో ఇక ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెడితే దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాలు తమ గుప్పెట్లో ఉంటాయనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీనిలో భాగంగానే 2024లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారో విభజన తర్వాత ఆ దూరమైన వారందరినీ తిరిగి చేర్చుకునే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే షర్మిలాకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉందో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటుగా గతంలో రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారో వారందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా షర్మిల ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ఆ పార్టీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. దీనిలో భాగంగానే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఏకైక లక్ష్యంతో షర్మిలాకి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా రానున్న 2-3 రోజుల్లో. వాస్తవానికి ఈ నెల 18వ తేదీన ఆమె కుమారుడి నిశ్చితార్థం ఉంది. అది ముగిసిన తర్వాత ఆమె 20 కానీ 21వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్కి వచ్చి బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఈలోపే 20వ తేదీలోపే ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ప్రకటిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతానికి ఉన్న రీతిలో పూర్వవైభవాన్ని సాధించే రీతిలో చేరికలతో పాటుగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలి. అది షర్మిలానే సరైన నాయకత్వం వహించగలదని అధిష్టానం భావించింది. దానికి అనుగుణంగానే పావులు కదుపుతా ఉంది. సో త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైన మార్పులు చేర్పులు జరగడంతో పాటు అధికారం రాకపోయినా కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గతానికి భిన్నంగా ఒక శక్తిగా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.